శుభాలను ప్రసాదించేది, సంతోషాలను సిద్ధింపచేసేది, ఆనందాలను మోసుకొచ్చేది ఉగాది. ఉగాది అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. సమాజ శ్రేయస్సును, ప్రతి ఒక్కరి భవిష్యత్తును తెలియజేసేదే పంచాంగం. ఉగాది వేళ పంచాంగాన్ని వింటే సమస్త శుభాలు కలుగుతాయని ప్రతీతి. శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం చేసేందుకు మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శృంగేరి ఆస్థాన పండితులు శ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషం అమ్మా. అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం చాలా ఆనందదాయకంగా ఉండాలి అని ఆ అయోధ్య రామచంద్రమూర్తి స్వామి వారిని ప్రార్థన చేస్తూ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మొదటగా ఇది క్రోధి ఉగాది. క్రోధినామ సంవత్సర ఉగాది పరమార్థం ఏంటి? అలాగే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది గురువు గారు? క్రోధినామ సంవత్సరం పేరు వినగానే కొంత భయం కలుగుతోంది. అసలు ఈ క్రోధి యొక్క పరమార్థం ఏమిటి అని అడిగావు కదమ్మా. క్రోధి యొక్క వ్యుత్పత్తిని చెబుతూ క్రోధ అస్యాస్తితి క్రోధి, కోపతాపములు సమృద్ధిగా కలిగినటువంటిది క్రోధి. అంటే ఈ సంవత్సరం చాలా కోపాలు, తాపాలు, కొంత కఠినమైనటువంటి పరిస్థితులు మొదలైనటువంటివి అధికంగా ఉంటాయి. ప్రజలందరిలో కోపతాపాలు, ఆవేశాలు, ఆగ్రహాలు, అసహనం మొదలైనటువంటివి ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది. సంవత్సరానికి ధ్యాన శ్లోకం ఒకటి ఉందమ్మా. దాన్ని బట్టి నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు. అది చెప్తాను విను. క్రోధ్యబ్దేత్వకిల లోకాః క్రోధలోభపరాయణాః ఈతి దోషేణ నియతం మధ్య సస్యార్ఘ వృష్టయః. 60 సంవత్సరాల కాలచక్రంలో 38వ సంవత్సరంగా క్రోధి. ఈ క్రోధి యొక్క శ్లోకాన్ని పరిశీలన చెయ్యగా క్రోధినామ సంవత్సరం లోకమంతా క్రోధలోభాలతోనే నిండి ఉంటుంది. వర్షాలు మధ్యమంగా కురిసిన పంటల దిగుబడి మాత్రం బాగుంటుంది. ఈతి బాధలు అధికంగా ఉంటాయి. పాలకుల మధ్య యుద్ధ వాతావరణం అనేటువంటి